మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే ఆ పార్టీదే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. గత 30 సంవత్సరాలుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శైలజనాథ్ సింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో పద్మావతి స్థానంలో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ని వైసీపీ బరిలోకి దించి పరాజయం పాలైంది. సింగనమలలో టీడీపీ నుంచి బండారు శ్రావణి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సింగనమల సెంటిమెంట్ ఉపయోగించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా ఎక్కడా సపోర్టు లేకపోవడంతో వేరే వ్యక్తి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించినట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శైలజనాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందని, ముఖ్యంగా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజనాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉన్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే శైలజనాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా శైలజనాథ్ 2024లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో మళ్లీ గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన మాజీ మంత్రి శమంతకమణి కూతురు యామినికి టికెట్ కేటాయించారు. ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి శైలజనాథ్ ఇంటికి వెళ్లి టీడీపీలోకి ఆహ్వానించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన బండారు శ్రావణికి చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో చేసేదేమీ లేక శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం టీడీపీలో చేరికపై శైలజనాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉండటంతో శైలజనాథ్ తన కుమారుడు రిత్విక్కి ఒక స్థానం అడుగుతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. శైలజనాథ్ కుమారుడు వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడంతో రాజకీయ రంగంలోకి దింపుతాడని కన్ఫర్మ్ అయింది. ఇక సెంటిమెంట్ సెగ్మెంట్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.